ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు, అదే రకంగా నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన యువకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. మేధావులు ఉన్నారు, మంచి మంచి వక్తలు ఉన్నారు. ఒకరేమో నర్సరావుపేట అభివృద్ధి గురించి మాట్లాడినారు, ఒకరేమో నియోజకవర్గంలో సంక్షేమ పథకాల గురించి మాట్లాడినారు, ఒకరేమో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినారు, ఒకరేమో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడినారు, లాస్ట్ నాకేమో మినిట్స్ పెట్టినారు. ఈ పల్నాడు జిల్లా కానీ రావాలంటే ఎప్పుడు కూడా మనసుకు చాలా సంతోషం నాకు. ఎందుకంటే కడప జిల్లా తర్వాత రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత సాలిడ్ జిల్లా ఏదైనా ఉందంటే అది పల్నాడు జిల్లా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గురించి కూడా ఇందాక వీడియో ప్లే చేసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే 74 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఒక భూ వివాదాన్ని పరిష్కరించి కొన్ని వేల మంది పేదవాళ్లకు న్యాయం చేయడం అంటే నిజం అంటే అంతకన్నా గొప్ప విషయం మరొకటి ఉండదన్న. మాలాంటి యువకులకు కూడా ఏదో పదవులు కావాలనో, ఈ శాప్ చైర్మన్ కావాలనో, యువజన విభాగం కావాలనో దీనిపైన పెద్ద కోరిక ఉండదు. కానీ మా ఊర్లో కనీసం ఒక 1000 మందికి పట్టాలు ఇప్పించినా చాలా అనిపిస్తుంది అన్న. అటువంటి గొప్ప కార్యక్రమం నిజమే మీరు నర్సరావుపేటలో చేశారంటే మీలాంటి ఎమ్మెల్యే దొరకడం మీ నియోజకవర్గం యొక్క అదృష్టం అని కూడా ఈ సందర్భంగా ఇందాకనే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న కూడా ఏం చెప్పినాడంటే కార్యకర్తలందరూ బాగా కష్టపడాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో వాళ్ళ ఆఫీసులను కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఇస్తున్నారు. ఎవరైనా ఐటీ ఉద్యోగులు కానీ, ఫారిన్లో ఉండే వాళ్ళు కానీ వాళ్ళ ఆఫీసులను కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఇచ్చినారని చెప్తున్నాడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న. మీరేం బాధపడాలన్నా, ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న పార్టీ ఆఫీసులు కూడా బాడీలోకి ఇచ్చుకోవాల్సిందే వాళ్ళు. దాని గురించి నేను ఇందాకనే మా డాక్టర్ గారు కూడా అన్నారు, ఏమని జనసేన టీడీపీ కలుస్తానే కదా, ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని డాక్టర్ గారు చెప్తుంటే, ఇక ప్రచారం జరుగుతుంది, ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని డాక్టర్ గారు చెప్తుంటే మళ్ళా అడిగిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఏమన్నా అంటే నాకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది అన్నాడు. ఏమన్నా నీ కన్ఫ్యూజన్ అంటే ఇందాక ఎవరైనా పోటీ చేస్తారా లేకపోతే సేవలు ఎత్తేస్తారా అని డౌట్ ఉందన్నా. కాబట్టి మొత్తానికి వాళ్ళు ఎంత కొట్టుకునే ఎంత అనుకునే ఎవడో ఒకడైతే నిలబడతాడన్నా. మీరైతే ఏం ఇబ్బంది పడతాయండి, చంద్రబాబు నిలబడినా, పవన్ కళ్యాణ్ నిలబడినా నర్సరావుపేట మనదే. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సరే ఇంతసేపు నవ్వుకునే బాగానే ఉంది, కొంచెమన్నా సబ్జెక్ట్ మాట్లాడుకుంటే బాగుండదు. అది కాక నాకు మైక్ కూడా పెట్టారు. ఇప్పుడు మామూలుగా అయితే కానీ మన జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం మనం. ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే కన్నా వాళ్ళు చేసిన మంచి పనులు గుర్తొస్తాయి మనకు. ఒకవేళ ఎన్టీ రామారావు గారిని నడుచుకున్నామనుకోండి, 2 రూపాయలకే కిలో బియ్యం అనే పథకం కానీ, పేదవానికి ఇల్లు కానీ, అదే మా ప్రాంతానికి వస్తే కన్నా తెలుగులో ప్రాజెక్టులు కట్టినారని కానీ ఇట్లా ఎన్టీ రామారావు గారి పేరు చెప్తేనే ఆయన చేసిన గొప్ప పనులు గుర్తొస్తాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పారనుకో, ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ముస్లింలకు 4% రిజర్వేషన్ కానీ, ఇళ్లను నిర్మించడం కానీ, జలయజ్ఞం కింద ప్రాజెక్టులు నిర్మించడం కానీ, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే కదా రాజశేఖర రెడ్డి గారి గురించి కొన్ని రోజులైనా కూడా సరిపోదు. ఒకవేళ పక్క రాష్ట్రం అంటే విడిపోయిన తర్వాత కేసీఆర్ గురించి ఆలోచించినా కూడా ఒక రైతు బంధు పథకమో, ఒక మిషన్ కాకతీయ పథకమో, ఒక మిషన్ భగీరథ పథకమో, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ఉద్యమకారుడు గుర్తొస్తాడు కేసీఆర్ గురించి ఆలోచించినా కూడా. సరే మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించినాం అనుకో, ప్రతి గ్రామంలో ఉండే
దేవాలయాలు కనిపిస్తాయి. బయటికి రావడానికి 4 సూరిటీలు పెడితే తప్ప బయటికి రాలేదా? 4 సూరిటీలు పెడితే తప్ప బయటికి రానోడు ఇతను ఉంటే కదా రాష్ట్రానికి గ్యారంటీ అంట భవిష్యత్తుకి. చంద్రబాబు నాయుడు స్కామ్ల గురించి మాట్లాడంటే లిక్కర్ స్కామ్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కావచ్చు, ఫైబర్ గ్రిడ్ స్కామ్ కావచ్చు, లేకుంటే కానీ ఇసుక కానీ, మద్యం కానీ, కాల్మనీ సెక్స్ ర్యాకెట్లు కానీ, అగ్రిగోల్డ్ బాధితులు కానీ, లాస్ట్ కు చంద్రన్న మజ్జిగ పథకం అని పెట్టి కూడా 39 కోట్లు కొట్టేసి అన్న చంద్రబాబు. ఎవడైనా కూడా పుష్కరాలు ఎందుకు చేశాడు? పుణ్యం కోసం చేశాడు. ఈ చంద్రబాబు నాయుడు పుష్కరాలను కూడా పబ్లిసిటీకి వాడుకొని 19 మందిలో 20 మందిలో చంపినాడు. లాస్ట్ కు పాప మా ముస్లిం సోదరుడు ఆయన బాగా ఇంట ఆడ తలుపుతా ఆడపడించి మా ముస్లిం సోదరులకు కూడా రంజాన్ తోఫా అని పెట్టి దాంట్లో కూడా కమిషన్లు కొట్టాడు. రేపో ఎల్లుండో సంక్రాంతి వస్తుంది, మీకు అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి. రేపో ఎల్లుండో సంక్రాంతి వస్తే ఆ సంక్రాంతి కానుకలలో కూడా కమిషన్ కొట్టే పనికి మానవుడు ఎవడేమన్నా అంటే ఇదే. సరే లోకేష్ మర్చిపోయినా అని బాధపడి అడుగుతాను. అంటే రేపు వాళ్ళ ఎమ్మెల్యేలో కూడా గెలిచారు, అందుకని నేను వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడటం లేదు. మరి ఏంటంటే కానీ ఆయన పాపం కుప్పం నుంచి ఆ విశాఖపట్నానికి పోయేటప్పటికి స్పీడ్ బ్రేకర్లు వస్తూనే ఉండే, ఆగిపోతూనే ఉంది. స్పీడ్ బ్రేకర్లు వస్తూనే ఉంది, ఆగిపోతూనే ఉంది. ఒకరోజు ఏమో ఆరోగ్యం బాగాలేదని కాదన్నా తండ్రిని అరెస్ట్ చేస్తే ఎవడైనా కూడా ప్రజల్లో ఉండి పోరాడతాడు, అంతే కదా. ఢిల్లీకి పోయి దాక్కుంటే అతను ఏమనాలా? ఎందుకు పోయినా నువ్వు ఢిల్లీ కంటే కదా లాయర్లతో మాట్లాడడానికి మీరు ఆడతా. చంద్రబాబు నాయుడు కూడా అడిగినాడట ఈ లోకేష్ డాడీ ఈ లాయర్లు సరిగ్గా వాదించడంలే, నీ తరపున నేను వాదిస్తా డాడీ అంటే, ఒరే పనికి మాలిన లాయర్ వాదించినా కూడా నేను 10 రోజుల్లో బయటకు వస్తారా? పొరపాటు నువ్వు వాదించినావంటే జీవితంలో బయటకు కూడా రాను. కాబట్టి నేను ఎంత మిమ్మల్ని నవ్వించేదానికి వాస్తవాలు చెప్పినా కూడా రేపు జరగబోయే ఎన్నికలు మనందరి జీవితాలకు, మన భవిష్యత్తుకు ముడిపడినటువంటి ఎన్నికలు. ఒక గ్రామం, నా సొంత గ్రామమే చెప్తాను, మా గ్రామంలో ఎప్పటికప్పుడు 5,000 ఉంటే 5,000 ఓట్లు రిగ్గింగే, గుద్దుకునేదే. అటువంటి మా ఊర్లో ఏజెంట్లు కూడా కూర్చోలే ఎన్నో ఏళ్ళ వరకు. కానీ ఒక్కరోజు నేను ఊరికి పోతే గాన మా ఊర్లో నా సొంత గ్రామంలో 2 సచివాలయాలు అంటే 2 పంచాయతీలు ఉండే, 2 సచివాలయాలు, 2 ఆర్బీకేలు, 2 హెల్త్ సెంటర్లు, ఒక మినీ గోడౌను, 80 లక్షలతో నాడు నేడు వర్క్, ఒక ఎక్స్ట్రా క్లాస్ రూము, 500 పట్టాలు, 300 మందికి హౌసింగ్, కేసీ కెనాల్ పైన బ్రిడ్జు, ఎంపీ ల్యాండ్స్, ఎంపీపీ ల్యాండ్స్, సర్పంచ్ నిధుల్లో ఒక కల్వర్టు, ఒక తోబిఘాటు, ఇవన్నీ కాకుండా 27 కోట్ల రూపాయలు సంక్షేమం అన్న. ఎవడో మొన్న వచ్చి నాకు చెప్తాడు ఈసారి బాగా ఎలక్షన్ చాలా టైట్ ఉంటుంది ఏమంటే 2,50,000 కోట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఏం చేశాడని చంద్రబాబు నాయుడు వస్తాడన్నా? నీరు చెట్టు కార్యక్రమం చేశాడని వస్తాడా? కనీసం నీరు చెట్టు కార్యక్రమంలో ఒక వర్క్ కూడా చేయకుండా బిల్లు పెట్టుకొని తిన్నారన్నా. మెడాల్ సంస్థకి ఇచ్చినారు. ఆరోగ్య వ్యవస్థకు వస్తే మెడాల్ సంస్థ కనిచ్చి ఒక గ్రామానికి పోయి బ్లడ్ టెస్టులు చేసి షుగర్ ఉందా, లేకుంటే కనుక బీపీ ఉందా, జ్వరాలు ఉన్నాయా అని టెస్ట్ చేస్తామని బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి కనీసం అంటే ఒక్కరికి కూడా టెస్టింగ్ చేయకుండా బిల్లులు పెట్టుకొని తిన్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అన్న. ఏం చేస్తాం చంద్రబాబు నాయుడు అంటే దోమలపైన దండయాత్ర చేస్తాడు అంతే. ఎవరిపైన? దోమలపైన దండయాత్ర, కత్తి పెద్ద కత్తి పట్టుకొని మళ్ళా. కానీ చంద్రబాబు నాయుడు అనేవాడు ఎంత అవకాశవాది అంటే ఒక పక్కన బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నాడు, అదే రకంగా ఇంకో పక్కన రేవంత్ రెడ్డిని పట్టుకొని కాంగ్రెస్తో సంబంధాలు కలుపుకోవాలని చూస్తున్నాడు. రాయలసీమకు పోతాడు, రెడ్డి సోదరులారా మీకు ఏమైనా చేశాడా ఈ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అదే ఆంధ్ర ప్రాంతానికో ఉత్తరాంధ్రకు పోయి అంతా రెడ్లకే చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క మాట, ఎవడు మాట మాట్లాడేదానికి కూడా క్లారిటీ లేదు. కాబట్టి ప్రజలు అన్ని కూడా గమనిస్తాడు. అన్న సైలెంట్ ఉండొచ్చు, అన్న ప్రజలు సైలెంట్ ఉండొచ్చు, టీ బంకుల కాడ చెప్పే మాట వినొచ్చు, అన్నీ ఆలోచిస్తారన్న జనాలు. రేపు పోలింగ్ బూత్ లోకి పోయినాక గుద్దేది ఫ్యాన్కి. నేను ఈరోజు నరసరావుపేటలో ఏదో మిమ్మల్ని ఉత్తేజపరచడానికి నేను చెప్పడంలే, కానీ
ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయినాక మళ్ళా కలుస్తాం, మళ్ళా వాలంటీర్లు కనిపిస్తారు, అమ్మఒడి పథకం లాంటివి కనిపిస్తాయి, డిబిటీ పద్ధతిలో లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేసింది గుర్తొస్తుంది. ఇవన్నీ గుర్తొస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన చేస్తే. కానీ చంద్రబాబు నాయుడు గురించి ఆలోచిస్తే ఏం గుర్తొస్తుందా అంటే ఫస్ట్ ఏమో వెన్నుపోటు గుర్తొస్తుంది, ఆ తర్వాత మోసం గుర్తొస్తుంది, ఆ తర్వాత అవినీతి గుర్తొస్తుంది, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం గుర్తొస్తుంది. కానీ ఆయన మాత్రం మైక్ పట్టుకొని ఏం చెప్తారు తెలుసా? ఐటీని డెవలప్ చేసింది చంద్రబాబే అంట, హైదరాబాద్ నిర్మించింది చంద్రబాబు నాయుడే అంట. ఆయన చెప్పేది ఎట్లుంటుందంటే ఐటీ పుట్టడం నాతోనే పుట్టింది, నాతోనే పెరిగింది, రేపు నేను చచ్చిపోతే ఐటీ చచ్చిపోతుంది అని నేను చెప్తాడు ఆయన. అన్నా హైదరాబాద్ నిర్మించింది కూడా చంద్రబాబు నాయుడే అంటదా? అంటే నిజాం కుటుంబంలో చివరి వారసుడు చంద్రబాబు నాయుడే అంట. అంటే నిజాం కుటుంబంలో చివరి వారసుడు చంద్రబాబు నాయుడే. ఈయన పేరు ఏమన్నా నారా ఉస్మాన్ అలీ ఖాన్ అనుకుంటా. అంటే ఏమన్నా ఈయన ఆయన పేరట పెట్టుకునేమో నాకైతే తెలియదు మళ్ళా. ఎందుకంటే ఈయన ఒకరోజు చైనాకు వేస్తాడు, చైనాకు వచ్చి అమరావతిని చైనాని చేస్తా అంటాడు, జపాన్ పోతాడు, అమరావతిని జపాన్ చేస్తా అంటాడు, అదే సింగపూర్ పోతాడు, అమరావతిని సింగపూర్ చేస్తా అంటాడు. అన్ని చేస్తాడు కానీ ఆయన ఇద్దరు కొడుకుల్ని మాత్రం ఎమ్మెల్యేలను చేయలేకుండా. అంటే అట కాదు, ఇద్దరు కొడుకులు అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారంటున్నారు. ఇద్దరు కొడుకులు అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతానంటున్నారు. ఒక కొడుకు ఓను, ఇంకొక కొడుకు లోను. అంటే ఎప్పుడైనా లోన్ శాంక్షన్ అయితే బిల్డింగ్ కట్టుకుంటాం కదా, అంటే ఆయనకి ఎప్పుడెప్పుడైతే లోన్ ఇస్తామో అప్పుడు మాత్రమే వచ్చి ప్రచారం చేసిపోతాడు ఆయన. అంటే ఇవన్నీ కూడా విషయాలు కేవలం మిమ్మల్ని నవ్వించేదానికి మాత్రమే నేను చెప్పడం లేదా. పివి నరసింహారావు గారు, అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు కానీ, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ గారు కానీ, అప్పుడు ఆర్థిక సంస్కరణలో భాగంగా ఆ రోజు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చి మన దేశానికి పెట్టుబడులను తీసుకొని వచ్చి ఎన్నో మార్పులు తెస్తే ఆ రోజు మన దేశానికి పెట్టుబడులు వచ్చినాయి. అదే టైంలో మన దేశంలో ఐటీ అనేది కూడా అభివృద్ధి చెందింది. కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఐటీ అనేది డెవలప్ అయితే సరే చంద్రబాబు నాయుడు నువ్వే క్రెడిట్ తీసుకో, కానీ ఢిల్లీలో ఐటీ డెవలప్ అయింది, చెన్నైలో ఐటీ డెవలప్ అయింది, బెంగళూరులో ఐటీ డెవలప్ అయింది, ఇన్ని చోట్ల ఐటీ డెవలప్ అయింది కదా. మళ్ళీ ఐటీ అనేది కేవలం నీ అబ్బ సొత్తు అన్నట్టు మాట్లాడడం ఎంతవరకు న్యాయం చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు నేను ఈ మాట చెప్తానా అంటే బెంగళూరు సిటీకి ఒక పేరుంది. ఏమని పేరుంది? ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. అంత గొప్ప పేరు పెట్టుకున్న కర్ణాటక ప్రజలు కానీ, బెంగళూరు ప్రజలు కానీ వాళ్ళే చెప్పుకోవడంలే ఐటీ మా వల్లనే వచ్చింది అని. నీకు ఏం అధికారం ఉందని చెప్పి ఈరోజు ఐటీ గురించి మాట్లాడుతున్నావు? ఒక్కసారి మాకు చెప్పకపోయినా కనీసం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఎంతసేపు చుట్టూ ఉండేటోళ్ళు డబ్బులు ఉండేటోళ్ళే ఉండాలి తప్ప పేదోడు అనేవాడు చుట్టుపక్కల కనిపించకూడదు చంద్రబాబు నాయుడు. మొన్ననే ఆయన భార్య గారు కూడా ఏమంటే కానీ మళ్ళీ ఏదైనా మాట్లాడితే కానీ బుక్క తిప్పుకోకుండా ఏడుస్తాడు కానీ చంద్రబాబు. భువనేశ్వరి గారు కూడా ఏమన్నారంటే హెరిటేజ్ కంపెనీలో 2% షేర్లు అమ్మితే నాకు 200 కోట్లు వస్తుంది. ఏంటది 200 కోట్లు వచ్చేటోళ్ళకు సొంత ఇంటి కళ అని పేదవాడికి ఉండేది. ఆ బాధ మీకు ఎట్లా అర్థమవుతుందమ్మా? ఎందుకంటే కన్నా 1 సెంటున్నర భూమిని శ్మశాన వాటికతో పోల్చింది ఇదే నారా చంద్రబాబు నాయుడు అయితే, అదే సెంటున్నర భూమిని దేవాలయంగా భావించింది మన రాష్ట్ర ప్రజలు, మన రాష్ట్రంలో ఉండే పేద ప్రజలు. ఏం తెలుసు చంద్రబాబు నాయుడు మాట్లాడతాడో అర్థం కాదు. పొట్టకూటి కోసం పక్క రాష్ట్రాలకు పోయి పక్క దేశాల బందీలు మారిన మన జాలర్లకు తెలుసు ఫిషింగ్ హార్బర్ల విలువ. చంద్రబాబు నాయుడుకి ఏం తెలుసు అదన్నా? మన రాష్ట్రం వాళ్ళు ఇక్కడ బతకలేక గుజరాత్కు పోయి మన దేశ సరిహద్దు దాటితే పక్క దేశాల వాళ్ళు ఎత్తుకుపోయి బందీలుగా పెట్టుకొని జైల్లో పెడితే వాళ్ళని విడిపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నా ఎందుకు పోయినారన్నా మీరు వేరే రాష్ట్రాలకు, ఇక్కడే బతకచ్చు కదా అంటే అన్న
మాకు ఇక్కడ బతికేదానికి ఆస్కారం లేదన్నా అంటే ఇక్కడే ఫిషింగ్ హార్బర్లుగా ఉంటే మేము ఇక్కడే బతకగలుగుతామని చెప్తే ఈ రోజు రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తానేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 40 ఏళ్ళ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలుస్తుందన్న మెడికల్ కాలేజీల విలువ? 1 మార్కుతోనో 2 మార్కులతోనో సీటు కొనుక్కుంటారు చూడండి మెడికల్ కాలేజీలో, ఆ విద్యార్థికి తెలుస్తుందన్న మెడికల్ కాలేజీల విలువ. పండినొప్పి వస్తే సింగపూర్కు పోయి వైద్యం చేయించుకునే చంద్రబాబు నాయుడికి ఏం తెలుస్తుందన్న వైద్యం విలువ? ఉద్దానం మూలంగా 1996 నుంచి ఈ రోజు వరకు కిడ్నీ రోగంతో కొన్ని వందల మంది చచ్చిపోతాంటే ఏం చేసిన చంద్రబాబు నాయుడు అని అడిగితే ఏం చెప్తాడన్నా? పెన్షన్ ఇచ్చినాడంట కిడ్నీ బాధితులకి. మనిషి బతుకుంటే కదన్నా పెన్షన్ తీసుకోవడానికి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు? వంశధార ప్రాజెక్టు నుంచి 100 కిలోమీటర్లు కాలువలు దువ్వి గ్రౌండ్ వాటర్ సమస్య లేకుండా మంచినీళ్ళను అందించినాడన్న ఉద్దానానికి. అక్కడ హాస్పిటల్ నిర్మించినాడు, అక్కడ రీసెర్చ్ సెంటర్ ని ఏర్పాటు చేశాడు. అక్కడ హాస్పిటల్ నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గొప్పోడా, కిడ్నీ బాధితులకు పింఛన్ ఇచ్చిన మన చంద్రబాబు నాయుడు గొప్పోడా? ఒక్కసారి ఆలోచన చేసుకోమని కూడా మీకు అందరికీ చెప్తానా. పండినప్పుడు వస్తేనే వెంటనే సింగపూర్ పోయి వైద్యం చేయించుకుంటారే, నీకేం తెలుస్తుంది ఆరోగ్యశ్రీ విలువ? పెద్ద హాస్పిటల్లో పేదవానికి వైద్యం అందిస్తాడు కదా, ఆ పేదవాడిని అడుగుతున్న ఆరోగ్యశ్రీ విలువేందో చెప్తాడు. అంతే తప్పనిచ్చి ఈరోజు మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న కూడా చెప్పినాడు, ఒక 6,000 మందిని కూర్చోబెట్టారు టీ బంకులు కాడ అని తప్పుడు ప్రచారం చేసేదానికి. లాస్ట్కు తెలుగుదేశం పార్టీకి పడేది 6,000 ఓట్లు మాత్రమే. ఎందుకంటే మనం హైదరాబాద్ గురించో ఐటీ డెవలప్మెంట్ గురించో మాట్లాడటం కాదు, చంద్రబాబు నాయుడు కుప్పంకి ఏం చేసినాడో వివరిస్తే ఆ తర్వాత మనం వేరే సబ్జెక్టు కూడా మాట్లాడుకునేదానికి బాగుండదు. ఇంకొక ముఖ్యమైన విషయం మా గోపిరెడ్డి అన్న కూడా చెప్పినది ఏమరా అంటే కార్యకర్తల గురించి చెప్పినాడు. అన్న, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం వల్లనే నేను ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు చైర్మన్ అయినా. జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే నేను యువజన విభాగానికి అధ్యక్షుడైనా. ఈ వేదిక మీద ఉన్న ఎంతో మందికి ఈరోజు ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా, ఎంపీపీలుగా, మున్సిపల్ మేయర్లుగా, చైర్మన్లుగా, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లను, చైర్మన్లను చేశానంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనల్ని చూసుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డిది అయితే కింద స్థాయి కార్యకర్తలు చూసుకోవాల్సిన బాధ్యత 100% మనదే అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గానా ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తల గురించి బాధపడాలి కానీ మన కార్యకర్తల గురించి బాధపడతాడు, అదేందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగానే కార్యకర్తల పైన అంత ప్రేమగానం ఉంటే కడప జిల్లాలో జమ్మలమడుగు అని చెప్పి ఒక నియోజకవర్గం ఉందన్న, జమ్మలమడుగు. ఆ జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఏళ్ల నుంచి బాముల శివారెడ్డి కుటుంబం అనేది సేవ చేసుకుంటూ వచ్చిందన్న. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిజంగానే మొగోడైతే, నిజంగానే దమ్మునే నాయకుడైతే శత్రువుని తొక్కి మన కాడు ఉండేటోళ్ళని పైకి ఎదిగేటట్లా చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? శత్రువు ఉన్న ఎమ్మెల్యేని తెచ్చి తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నాడు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు నీకోసం జెండా మోసిన కార్యకర్తలందరూ ఎక్కడ దూకిసావాలా? అట్లా రాష్ట్రంలో 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే నీ ఉద్దేశంలో ఏంటి? గెలిచినోడు మాత్రమే నా అభ్యర్థి, ఓడిపోయినోడు నా కార్యకర్త కాదు అనే కదా నువ్వు చెప్పడం. అటువంటి నువ్వు కూడా కార్యకర్తల గురించి, కార్యకర్తల విలువల గురించి మాట్లాడుతుంటే గాండ్రించి ఎప్పుడు మళ్ళా కూడా తెలియదు అని చెప్పి ఈ సందర్భంగా ఎందుకంటే 2010లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కొడుకు, వ్యాపారాలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి, మంచి కుటుంబం ఉంది, స్నేహితులు ఉన్నారు, ఏం సాధించుకొని ప్రశాంతమైన జీవితం బతకచ్చు కదా. రాజకీయాలని ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకు పోరాడాడు? సంవత్సరంన్నర ఎందుకు జైలుకు పోయినాడు? కేవలం నేను ఒక్కడిని బాగుంటే సరిపోదు, నన్ను నమ్మి నా వెంట వచ్చిన ప్రతి కార్యకర్త కూడా సుఖంగా సంతోషంగా ఉండాలనే కదా. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర కార్యకర్తలు అసంతృప్తి తోడున్నాడని చెప్తాడు ఒకడు. మన కార్యకర్తల గురించి మనం కదా నా బాధపడాల్సింది, చంద్రబాబు బాధపడ్డమైంది. ఇది ఎప్పటికీ అర్థమయ్యే విషయం కాదు, ఎందుకంటే ముదిమతి తప్పినాడు పాపం. ఇప్పుడు కొత్తగా ఏం పెట్టాడో ఒకటి కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు అంటే బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ అంట. మొన్న రాజమండ్రి
బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంట. మన రాజమండ్రి మళ్ళా ఖచ్చితంగా నరసరావుపేట వస్తా, ఎన్నికల ప్రచారంలో కూడా ఖచ్చితంగా నరసరావుపేట వస్తా. నేను అవాస్తవాలు అబద్ధాలు చెప్పడం లేనా. జగన్ సార్ 175 కొడతా అంటే ఏంది నేను ఊరికి చెప్తాను అనుకునేవాడిని. కానీ గ్రామాలకు పోయిన తర్వాత ఆయన చేసిన పనులు కన్నా చూస్తే అసలు 175 ఎందుకు రావు అనే ఫీలింగ్లో ఉన్నాను నేనైతే గాన. ఎందుకంటే నిన్న మొన్న ప్రశాంత్ కిషోర్ కూడా కలిసినాడంట చంద్రబాబు నాయుడు. పెట్టుకున్నాడంట భుజం మీద చేసి నువ్వు ఏం చేసావో తెలియదు, ఇమ్మీడియట్గా నేను ముఖ్యమంత్రి అయిపోవాలని అంట. అని ఆ ప్రశాంత్ కిషోర్ కూడా పాపం నిజాయితీగా చెప్పినాడంట, సార్ నువ్వు కానీ నాకు డబ్బు ఇచ్చేప్పుడు నీకు డబ్బు బుక్కనే, ఏం ఉపయోగంలో పరిస్థితి చేయి దాటిపోయింది. ఎవరైతే లబ్ధిదారులు డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిట్ పొందినారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కకు షిఫ్ట్ అయిపోయినారు సార్. ఆ ఓటును మన పక్కకు మార్చుకోవడం అసంభవం సార్, అది సాధ్యమయ్యే పని కాదు. ఏదన్నా ఉంటే కానీ తర్వాత ఎన్నికలకు అది కూడా నీ కొడుకుని పవన్ కళ్యాణ్ పక్కన పెడితే ఏదైనా అవకాశం ఉంది అని చెప్పినాడు. వాళ్ళిద్దరిని పక్కన పెడితే ఇంట్లో ఫుడ్ ఉండదు ఇతనికి. కాబట్టి ఎప్పుడైనా కూడా నేను నమ్మే సిద్ధాంతం ఒక్కటే, ఒక మనిషి 70 ఏళ్ళు బతకచ్చు, 80 ఏళ్ళు బతకచ్చు, 90 ఏళ్ళు బతకచ్చు. కానీ 90 ఏళ్ళ తర్వాత ఒక మనిషి చనిపోతే కానీ రెండో రోజే మర్చిపోయే ప్రపంచం ఇది, మర్చిపోయే కాలం ఇది. కానీ మనం కానీ 10 మందికి మంచి చేస్తే, 10 మందికి సహాయపడితే, ఏదైనా సమస్యను పరిష్కరిస్తే ఆ గుర్తింపు మాత్రమే మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని గుర్తు పెట్టుకునేలాగా చేస్తుంది. కాబట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయేదానికన్నా పెద్ద పదవి ఉండదు, పెద్ద ప్రోటోకాల్ ఉండదు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకు నేర్పించినారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడేదానికే కాదు, శ్రమించేదానికే కాదు, ప్రాణం పెట్టి పని చేసేదానికి నాలాంటి యువకులు ఎంతో మంది సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చివరి మాట చెప్పకుండా పోతే బాగుండదు. కాబట్టి మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని కూడా ఒక డాక్టర్, ఈ జిల్లాలో పల్నాడు జిల్లాలో పేరు మోసిన ఎంతో పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి రాజకీయాలలో. అటువంటి వ్యక్తులను కూడా కాదని చెప్పి ఒక సామాన్య డాక్టర్ని ఈరోజు ఎమ్మెల్యే చేసినాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను చాలా గొప్ప గొప్ప స్థానాలలో కూర్చోబెట్టాడు. అటువంటి నాయకుడుకు అండగా నిలబడి వచ్చే ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో గెలుపు కాదు మన ముఖ్యం, గెలిచే ప్రతి నియోజకవర్గంలో కూడా 30, 40, 50 వేల మెజారిటీతో గెలిచాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు లంచ్ టైం అయింది అయినా కూడా ఇంత ప్రేమగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ